నమస్తే, కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గాజువాక మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి. జీవీఎంసీ 73వ వార్డు పైడిమాంబ కాలనీలో యంగ్ గణేష్ యూత్ 12వ వార్షికోత్సవం, వినాయక నవరాత్రి మహోత్సవాలు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జి కట్ట పద్మాధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. డీటెయిల్స్ చూస్తే, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జాతీయ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోసా అప్పలరాజు తెలిపారు. ఇటీవల జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన గంట అబ్బాయి ఆధ్వర్యంలో గాజువాక గణేష్ నగర్ కమ్యూనిటీ హాల్లో బుధవారం సంఘం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, చేపల వేటపైన ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు దశల వారీగా సంస్కారం లభించేలా సంఘం కృషి చేస్తోందన్నారు. జిల్లాలోని మత్స్యకారులందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి వారి అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. సంఘం బలోపేతం కావాలంటే అంతా ఐక్యతతో పనిచేయాలని సూచించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు గంట అబ్బాయిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చింతకేల ముత్యాలు, పిక్కి, కోర్లయ్య, సూరాడ రాజు, ఆర్జిలి దాస్, జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ బాధ్యత పెట్టారు. వాళ్ళు కంపల్సరీ ఈ బాధ్యత ఇలువని పంచుతూ సంఘాన్ని యొక్క సారథ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి నా పైన ఉన్న నమ్మకాన్ని మన జాతీయ సంఘానికి, అలాగే అధ్యక్షుల వారికి, మోసా అప్పలరాజు గారికి, అలాగే మన ఆర్గనైజింగ్ చింతకాయల ముత్యాల గారు, అలాగే పిక్కి కొర్లయ్య గారికి, అలాగే సోరాట్ రాజు గారికి, అర్జున్ దాస్ గారికి, జగన్నాథరావు గారికి మీరు ఇచ్చిన ఈ బాధ్యతని నా భుస్కంధాలపై పెట్టి కంపల్సరీ మన కులానికి న్యాయం చేస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. రేపు ఇది పార్టీలు అతీతంగా నేను 37 సంవత్సరాల పార్టీలలో, రాజకీయ పార్టీలలో ఉండు నా సేవను పార్టీకి ఉపయోగించాను తప్ప నా కులానికి ఉపయోగించుకోలేకపోయాను. నాకు అటువంటి స్వార్థం లేక ఈరోజు ఇంపార్టెంట్ ఇలాంటి పాస్ గారు ఇటువంటి వాళ్ళతో నేను కలిసిన తర్వాత ఈ చేసిన సేవ మన కులాన్ని పెట్టు సద్వినియోగం చేసుకొని చెప్పి నాకు చెప్పడం వల్ల అప్పటి 6 నెలల నుండి ఈ యొక్క మన కులం కోసం, మా యొక్క జాతి కోసం చెప్పడం జరుగుతున్నది. అప్పుడు ఈలోగా ఈ తరుణంలో నా కులం తాలూకా వంట పత్రం నాకు కావాల్సి వచ్చింది. నేను వెళ్ళవలసి వచ్చింది. అంటే ఎలా వస్తుంది? వంట పత్రం రావాలంటే కులంతో ఈ సత్సంబంధాలు ఉండాలి. ఎవరు పెడితే వాళ్ళకి ఇచ్చారు. ఆ వంట పత్రం కావాలంటే నేను ఉన్న స్థాయికి ఎదగాలంటే నా కులం అవసరం వచ్చింది. ఆ సర్టిఫికేట్ కోసం వెళ్తేప్పుడు ముందు బాధ్యత అన్నది నెరవేర్చాలి. నువ్వు చేసిన దానికి నువ్వు చేస్తున్నావని మాకు తెలుసు, కానీ అది పబ్లిక్లో ఉండాలని చెప్తే అప్పుడు నేను సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈరోజు నాకు ఈ బాధ్యత ఇవ్వటం వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా మాకు సమానమే. కాంగ్రెస్ అవని, తెలుగుదేశం అవని, వైఎస్ఆర్సీపీ అవని, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, ఎన్ని పార్టీలు ఉన్నా పార్టీలు అత్యధికంగా కుల సమస్య వస్తే పార్టీల మీద అవసరం ఏ పార్టీ అయినప్పటికీ కూడా అధికారం ఎవరున్నా వాళ్ళని ప్రశ్నించే బాధ్యత మా సంఘంపై ఉంది. అంటే శాసనసభలో ప్రత్యేకంగా మా యొక్క జీవుల కోసం, మా యొక్క రాజ్యాంగం కోసం ప్రత్యేకంగా మత్స్యకారుడు ఏంటి అని తెలియజేసుకోవడం కోసం మా జాతీయ సంఘం ద్వారా అధ్యక్షుల వారు, అలా స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ అందరూ కలిసి వాళ్ళు ఇచ్చిన నిబంధనల ప్రకారమే రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న పరిమాణాలు పెట్టి మేము రాజకీయాలకు అతీతంగా ఉండి దీన్ని మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మా విషయాలని వాళ్ళ చేతికి తీసుకెళ్ళి వాళ్ళు చక్కగా అనుకూలంగా మాకు ఆ గవర్నమెంట్కి అనుకూలంగా పని చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ తెలపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను.
జీవీఎంసీ 73వ వార్డు పైడిమంబ కాలనీలో యంగ్ గణేష్ యూత్ 12వ వార్షికోత్సవం వినాయక నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా కమిటీ పెద్దల ఆధ్వర్యంలో బుధవారం భారీ అన్న సమరాధన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం మిన్నా అని అన్నారు. కార్యక్రమంలో కమిటీ పెద్దలు సింగురి అనంతరావు, వంకల సన్యాసిరావు, ఐ ప్రకాష్ రావు, టి రమేష్, నిర్వాహకులు వంకల సాయి కుమార్, వై సాయి, జి గణేష్, రాహుల్, రమేష్, సత్య, చిన్ని, కృష్ణ, విజయ్, దేశ్ తదితరులు పాల్గొన్నారు. అన్నిటికంటే ప్రధానంగా దేశం అది వినాయక ఆరాధనతోనే ప్రారంభమవుతుంది. సమాజంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి ఒక చక్కటి వాతావరణంలో, ఒక సామరస్యపూర్వకమైన వాతావరణంలో, ఒక సౌహృద్భావమైన వాతావరణంలో ప్రజలందరూ జీవనం సాగించాలని, ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ప్రతి ఏడాది ఇంత చక్కటిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఒక మంచి వాతావరణంలో తమకున్న అందుబాటులో మరి ప్రజలకి ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి వారికి కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి గాజువాక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు రావాల్సి ఉంది. కానీ కొన్ని అత్యవసర కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారితో భేటీ ఉండడం వల్ల మరి ఆయన విజయవాడలో ఉన్నారు కాబట్టి అన్నతిగా భావించకుండా, మరొక విషయం ఏంటంటే సోదరి ఉన్నారు కాబట్టి రేపు కానీ అంటే శుక్రవారం కానీ శనివారం కానీ అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం అవుతూ ఉంది. ఎందుకంటే సమాజంలో ఉన్న పేదవారికి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తితో పట్టెడు అన్నం పెట్టాలనే లక్ష్యంతో అత్యున్నత ప్రమాణాలతో మరి రేపటి నుంచి అంటే శుక్రవారం మోస్ట్లీ శుక్రవారం కానీ శనివారం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో ప్రారంభమవుతుంది. దానికి కూడా అందరూ పాల్గొనాలని, అది ప్రోటోకాల్ ఫంక్షన్, గవర్నమెంట్ నిర్వహించే ఫంక్షన్ కాబట్టి అందరూ పాల్గొని ఇదే ప్రభుత్వం ఏ ఆశయ సాధనం మీద అది పెట్టి దాన్ని కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ఇక్కడ ఇచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 73వ వార్డులో పైడిమంబ కాలనీలో వరసిద్ధి వినాయక ఈరోజు అన్నసంతర్పణ చాలా భారీగా జరపడం చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమానికి ఎప్పుడు ప్రతి ఏటా మన శాసన ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కార్పొరేటర్లు కూడా చుట్టుపక్కల కార్పొరేటర్లు కూడా అందరూ కూడా భారీగా ఈ కమిటీ వాళ్ళందరూ మనల్ని పిలవడము, దానికి ఏమో భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అందరూ కూడా పాల్గొని చాలా సంతోషంగా ఇంత మంచి కార్యక్రమం దీనికి ఎప్పుడు కూడా అనంత్ గారు తోటి కమిటీ రాజేష్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఉండడం, మమ్మల్ని కూడా పిలవడము చాలా సంతోషాన్ని ఇస్తూ ఈ కార్యక్రమానికి నా తోటి ప్రసాద్ శ్రీని గారు, మళ్ళీ తోటి 76వ వార్డు కార్పొరేటర్ గారు రమణారెడ్డి గారు, 76వ వార్డు 75వ వార్డు రమణ గారు, ఇంకా తోటి పావాడు వాసు గారు, ఇంకా తోటి కమిటీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా పల్లా శ్రీని గారు కూడా ఎప్పుడు అనుకున్నట్లు ఎప్పుడు కూడా నేను వచ్చినప్పుడే సార్ కూడా వచ్చేవారో, సార్ వచ్చినప్పుడు నేను వచ్చేదాన్ని. ఈ కార్యక్రమానికి ఈరోజు కూడా వస్తారని నేను అయితే అనుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ కార్యక్రమాన్ని వల్ల ఆయన అనేక కారణాల వల్ల మీటింగ్లో ఉండడం వల్ల రాలేకపోయారంట. అదే ఇప్పుడు అడిగాను తోటి కార్పొరేటర్ గారిని కూడా అడుగుతా మాట చెప్పారు. కానీ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ మాత్రం వాటికి నియోజకవర్గానికి కూడా ఎలవెల్ల వరసిద్ధి వినాయక స్వామి మంచి పేరు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా గాజువాక 71వ వార్డు విశ్వేశ్వరరాయ నగర్ కాలనీలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కట్ట పద్మ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పేదలు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. కట్ట పద్మ మాట్లాడుతూ మోదీ పుట్టినరోజు సందర్భంగా మన దేశ సరిహద్దు ప్రాణాలకు తెగించి భారత రక్షణకై విధులు నిర్వహించి నా సైనికులకు సత్కరించడం అభినందనీయమన్నారు. అనంతరం ఆటల పోటీలో విజేతలైన చిన్నారులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ బాలరెడ్డి సత్యనారాయణ, కాలనీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు, వి శ్రీనివాస్, ఎం కాసిబాబు, పి అప్పలరెడ్డి, అప్పారావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ విజయ్ అనేది మనందరికీ అది అంటే ఒక గంట ఒక దగ్గర నుంచి అందరికి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర కనీసం ఒక 50-60 మెంబర్స్ కూడా దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి హలో ఈయన విందు సూర్యారావు అండి. ఈయన మన జేఎన్కేలో సర్వీస్ చేస్తున్నారండి.
క్యాన్సర్ హాస్పిటల్ కూడా చాలా ఎవరికైనా సరే ఏదో ఒక ప్రాబ్లం ఉందా సరే బల్లికి సత్యనారాయణ కూడా ఆయన పాల్గొని చాలా అందమైన -35 డిగ్రీలు కూడా సిఎన్సిఎస్ లో సర్వీస్ వచ్చారండి ఈయన. సార్ ఒక నిమిషం, మన అప్పారావు గారు మీరు కూడా రండి దయచేసి రండి. నాగేశ్వరరావు గారు ఈయన కార్గిల్ వారిలో పాల్గొన్నారు. కార్గిల్ తెలుసు కదా, పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో దానికి ముఖ్య అధ్యక్షుడిగా ఉండి పేదవాళ్ళకి ఎవ్రీ 3 months ఒకసారి రేషన్ కార్యక్రమం, అలాగే వృద్ధులకు వికలాంగులు మీకు ఎంత చెప్పినారు రుణం అంతేది. తర్వాత సార్ నరేంద్ర మోడీ గారి కుటుంబం ఓకే చూడండి రెడ్డి గారు, మేడం చూడండి. రెడ్డి గారు చూడండి. ఎప్పుడు సేవ ఎంచుకుంటారండి. ఆయనకి ఇలాంటి వేడుకలు ఇష్టం ఉండదు. సాధారణంగా ఆయన పుట్టినరోజు జరుపుకోవద్దని చెప్తారు. ఆ రోజు ఆయన పేరు మీద అభిమానం ఉంటే ఏదైనా సేవా కార్యక్రమం చేయమంటారన్నమాట. మరి అందులో భాగంగా మరి ఈనాటి విశ్వేశ్వరాయ నగర్ కాలనీలో విశ్వేశ్వరాయ నగర్ కాలనీ వాసుల మధ్య మరి ఈ యొక్క వేడుకల్లో భాగంగా మరి మేము సేవ ఎంచుకోవడం జరిగింది. ఆ సేవ నెంబర్ 1 ఏంటంటే, మన దేశానికి నిరంతరం అహర్నిశలు తమ ప్రాణాలను త్యాగం చేసి వారి కుటుంబాలకి విడిచిపెట్టి మరి మన దేశ రక్షణకై మిలిటరీలో వారు ఎంతో కృషి చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు. మరి అలాంటి మహానుభావులు కృషి వల్ల ఈరోజు మనం 3 పూటలు భోజనం చేస్తున్నాం, ప్రశాంతంగా నిద్రపోతున్నాం. ఎందుకంటే మన ఇండియాకి యుద్ధాలు లేవు. ఇతర దేశాల్లో చూస్తే ఎప్పుడు నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. మరి అలాంటి తరుణంలో మరి ఇలాంటి మహానుభావుల వల్ల మనందరం కూడా ఎంతో సంతోషంగా పిల్ల పాపలతో ఉంటున్నాం. మరి అలాంటప్పుడు మనం ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేము. మరి ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం రోజు మరి అంతటి వీర జవాన్లను మనందరం ఒకసారి స్మరించుకుంటూ వారి అందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ, అందులో భాగంగా ఇప్పుడు ఎవరైతే ఉద్యోగ విరమణ తీసుకొని మిలిటరీ సైనికులు తిరిగి మన యొక్క స్వదేశానికి తిరిగి వచ్చారో వారికి మరి మనము కృతజ్ఞతాభావంగా ఈరోజు వారిని గౌరవార్థం సత్కరించుకోవడం జరుగుతుంది. ఈనాటి ఈ సేవా కార్యక్రమంలో మరి వీర జవాన్లు వచ్చారండి. ఒకసారి అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. వారు చక్కగా మన దేశం కోసం ఎంతగానో కృషి చేసి ఈరోజు మరి తిరిగి వచ్చిన శుభ సందర్భంలో మరి వాళ్ళందరికీ మనం అభినందనలు తెలియజేస్తూ సత్కరించుకుందాం. తర్వాత కొంతమందికి సింగిల్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం మనం శారీస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. సెకండ్ సేవా కార్యక్రమం తదనంతరం మనం స్వీట్స్ తీసుకొని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజువాక మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి. జీవీఎంసీ 73వ వార్డు పైడిమాంబ కాలనీలో యంగ్ గణేష్ యూత్ 12వ వార్షికోత్సవం, వినాయక నవరాత్రి మహోత్సవాలు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జి కట్ట పద్మాధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఇవే బులెటిన్లో అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.